అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీ మిమ్మల్ని అందరినీ నేను ఈ యొక్క ఉదయకాలం ఆహ్వానిస్తున్నాను. అందరూ దేవునికి మహిమార్థకరంగా ఉన్నారని, దేవుని యందు ఆనందిస్తున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవునితో ఎవరైతే నడుస్తారో, దేవుని యందు ఎవరైతే ఆసక్తితో జీవిస్తారో వాళ్ళకి నిత్యము ఆనందము. నిన్న దినం మనం చదివాం కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఆశ్రయించిన వారందరూ సంతోషంగా ఉంటారని, ఆయన ఆశ్రయించిన వారందరినీ దేవుడు కాపాడుతాడనేటువంటి మాటను మనము నిన్న దినం ధ్యానించాం. చూడండి, దేవుడికి మన పట్ల ఎంత ప్రేమ ఉందంటే చెప్పని సఖ్యం కానటువంటి అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ లోకంలో అందరూ మంచివాళ్ళు జీవించేస్తున్నారు, చెడ్డోళ్ళు జీవించేస్తున్నారు, దుర్మార్గులు జీవించేస్తున్నారు, భయంకరమైనటువంటి వ్యసనాలతో ఉండేటువంటి వాళ్ళు కూడా జీవిస్తున్నారు. అయితే వాళ్ళందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది అంటాడు హెచ్కేఎల్ గ్రంథంలో. ఏ ఒక్కరు దుష్టుడు దుష్టత్వంలో నశించిపోవట నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. దేవుడికి ఇష్టం లేదు ఏంటంటే ఏ ఒక్కడు కూడా నశించిపోవటం ఆయన ప్రణాళిక కాదు. ఎందుకంటే అందరం ఆయన పిల్లలము. ఈ భూమి పుట్టింది మొదలుకొని ఈ భూమి ఏ దినమైతే పూర్తయిపోతుందో ఆ దినం వరకు పుట్టినటువంటి ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అందరి పట్ల ఆయనకు ఒక శ్రద్ధ ఉంది, ప్రేమ ఉంది. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ప్రేమకు ఎంతగానో దగ్గర అవుతారు. కాబట్టి దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడనేటువంటి మాట అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ మాటలో ఉండేటువంటి ఆ పరమార్థము అది చాలా హృదయానికి సంతోషము, సమాధానాన్ని ఇచ్చేటువంటి వాక్యం అది. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, ప్రేమించినటువంటి దేవుడు మనకు ఏమిస్తున్నాడు అనేది కానీ మనము ఆ యొక్క వాక్యాన్ని మనం తరచు ఆలోచించి చదివినప్పుడు అక్కడ చెప్పబడిన మాట, ఆయన యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారందరూ నశించిపోకుండా ఉండునట్లు ఆయనను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చింది నిన్న దినం మనం చూసాం. నశించిన వాటిని వెతికి రక్షించుటకు వచ్చాడు అని మనము లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసాము. అదేవిధంగా ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పబడుతున్న మాట, ఎవరైతే యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవానికి పాత్రులు అవుతారని దేవుని యొక్క ప్రణాళిక. ఎంతగానో దేవుడు ఈ ప్రణాళికను మనందరి కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి ఈ ప్రణాళికను ఇంకా తెలుసుకోకుండా ఈ యొక్క భూమి మీద ఉండే వాళ్ళందరూ చాలామంది తెలియకుండా ప్రతిరోజు ఎన్నో లక్షల మంది, మిలియన్స్ మంది చనిపోతూనే ఉంటున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏ ఒక్కరు కూడా దేవునిని తెలుసుకోకుండా చనిపోవడం కాదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఎలా తెలియచేయబడాలంటే మనం అందరము కలిసి దేవుని యొక్క పనిని చేయాలి. ఎందుకంటే ఒక్కరితో అయ్యేటువంటి పని కాదు. దేవుడు వచ్చాడు, ఆయన చేయాల్సిందంతా చేయించేశాడు, ఆయన మనకు పని అప్పగించాడు. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అంటే ఈ మంచి మాట. చూడండి, దేవుని ఎందుకు మనం కావాలనుకుంటాము? నేనైతే అనుకోండి, మేము దేవుణ్ణి కావాలనుకునే దానికి కారణాలు, మొట్టమొదట మనము ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు రోగం కుదరాలని ఒక మంచి హాస్పిటల్ కావాలని కోరుకుంటాము. అంతే కదా, చెప్పండి. మంచి హాస్పిటల్, అక్కడ మంచి డాక్టర్స్ మనకు కావాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే మనకు ఉండేటువంటి ఆ యొక్క రోగాన్ని బట్టి ఎక్కడికి వెళ్తే మన రోగము ఖచ్చితంగా నిర్ధారించి మనకు చక్కటి ఆ యొక్క వైద్యం చేస్తారు అని మనం వెతుకుతాము. అక్కడ మనం కులాలు చూడము, మతాలు చూడము, ఎవరిని చూడము. ఏ మంచి డాక్టర్ దొరకతాడా అక్కడికి వెళ్దాము అనేటువంటి ఉద్దేశంతో మనం పరుగులు తీస్తాం. ఎందుకంటే మనకు ఉండేటువంటి బాధ అలాంటిది. కాబట్టి ఇక్కడ ఈరోజు మర్చిపోక ఉదాహరణ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండేటప్పుడు ఎలాంటి రోగాన్నైనా, ఎలాంటి పాపాన్నైనా, ఎలాంటి బాధనైనా వాటన్నిటినిచ్చి ఆయన విడుదల ఇచ్చేదాని కొరకు ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక 17వ మాట ఉంటుంది. అక్కడ పెద్ద జన సమూహం ఉంటుంది. ఆ జన సమూహంలో ఒక ఆయన వస్తాడు ఆయన దగ్గరికి, బోధకుడా, ఏదో నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికి పుట్టినప్పటి నుంచి మూగ, చెవిటి అనేటువంటి ఆ దయ్యాల చేత పీడించబడుతున్నాడు. ఇది కాక అప్పుడప్పుడు అగ్నిలో పడిపోతుంటాడు. ఆ తర్వాత ఎక్కడైతే మంచి నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళల్లో పడిపోతుంటాడు. ఇది కుదరని రోగంగా ఉంటుంది. కాబట్టి నేనేం చేశానంటే నా కుమారుని నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాను, కానీ వాళ్ళు అయితే ఆ యొక్క దయ్యాన్ని పోగొట్టలేకపోయారు అంటాడు. అన్న తర్వాత ఓ బోధకుడా, అంటే 23వ మాట అంటాడు. 9వ అధ్యాయము మార్కు సువార్త 23 అంటాడు, బోధకుడా నీ వలన ఏమైనా అయితే నా కుమారుని స్వస్థపరచు అని అడుగుతాడు.
అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి మాట, చక్కటి మాట, నమ్మిక మాత్రం ఉంచే కాదు, నా వలన అవద్దనేది కాదు కానివ్వండి, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నీ వలన అయితే కాదు, నీకు గన విశ్వాసం ఉంటే, చదువుదాం అన్నమాట మనం. అంటే విశ్వాసానికి తగినటువంటి పరీక్ష మనకి ఎలా జరుగుతుందని చూద్దాం మనం. విశ్వసిస్తే మనం దేవుని యొక్క మహిమను ఖచ్చితంగా చూస్తాము. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట వెంటనే తండ్రి అంటున్నాడు 23వ మాట, అందుకు యేసు అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అంటున్నాడు. అంటే ఈ యొక్క తండ్రి నీ వలన ఏమైనా అయితే చెయ్యాలని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ఆయన అంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా నీ వల్ల ఏమైతే నా కొడుకుని బాగు చేయని మనం అడగలేము. మనం ఏమంటాం, అయ్యా ఎట్టయినా సరే మా అబ్బాయిని బాగు చేయా, నాకుండేటువంటి రోగాన్ని బాగు చేయని బ్రతిమాలుకుంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క ఆ వ్యక్తి ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నేను ఎంతో బాధతో నా బిడ్డతో ఎంతో ఇబ్బంది పడుతున్నాను, నా బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు, నేనైతే విన్నాను నీ గురించి, నువ్వు చాలామందిని స్వస్థపరుస్తున్నావని, అందరికీ నువ్వు రోగాలన్నీ కుదరి రోగాలు కూడా కుదురుస్తున్నావు అనేటువంటి మాట నేను విని నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళు ఏమి చేయలేకపోయారు, నీ వలన ఏమైనా ఉద్యమం నువ్వేమైనా చేయగలవా అని అడుగుతున్నాడు. కానీ ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన అన్నమాట, అవును ఖచ్చితంగా నేను చేస్తాను అనట్లేదు. ఇక్కడ నమ్ముట నీ వల్ల అయితే నేను చేస్తాను అనేటువంటి నమ్మకం నీలో ఉంటే నువ్వు తప్పకుండా నువ్వు ఆ నమ్మిక ఉంచు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నాకైతే నమ్మకం ఉంది, కానీ ఎక్కడ కూడా నాకు అవిశ్వాసం అనేది లేకుండా కూడా అంటాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకంటే అవిశ్వాసాన్ని కూడా మనం ఎక్కడైనా అవిశ్వాసం ఉంటే కూడా తీసివేసేందుకు దేవుడు శక్తి కలిగిన వాడు, అది మనం గ్రహించాలా. అంతేగాని మనకు అవుతుందో లేదో అనేటువంటి అరమరకలతో కూడినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండకూడదు. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ప్రతి అది చాలా నమ్మదగింది, సంతోషకరమైంది. అది ప్రతిరోజు అదొక జీవం, అంతే. అది గ్రహించాలా. అది ఆయన క్రీస్తు యేసు లోకానికి మతాన్ని స్థాపించడానికి రాలేదు. వెంటనే ఆ బిడ్డను ఏం చేశాడంటే ఆయన మీద చేతులు పెట్టి ప్రార్థించిన వెంటనే ఆ బిడ్డ అక్కడే పడిపోతాడు, పడిపోయి విలవిలా కొట్టుకుంటాడు. అప్పుడే ఆ బిడ్డలో ఉండేటువంటి ఆ మూర్ఛ, ఆ బిడ్డకు ఉండేటువంటి ఆ యొక్క చెవిటి మూగదేయాలన్నీ విడిచిపెట్టి ఆ బిడ్డ బాగుపడతాడు. అప్పుడు ఆ తండ్రి ఎంతో సంతోషంతో ఆ బిడ్డను తీసుకువెళ్ళిపోయేటువంటి సందర్భాన్ని మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ఈరోజు నేను ఈ విషయాన్ని ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మతాన్ని స్థాపించి ఒక చర్చికి రండి, మీరు ఇక్కడికి వస్తే మీకు ఇలా చేయాలా అలా చేయాలా అనేటువంటి మాట ఆయన పుట్టినప్పటి నుంచి, ఆయన ఊహ తెలిసిన రోజు నుంచి ఆయన మరణించే వరకు ఈ మాట ఎక్కడ కూడా ఆయన చెప్పినట్లు ఈ యొక్క బైబిల్లో ఎక్కడా లిఖించబడలేదు. ఆయన చెప్పిందంతా ఏంటంటే, మీ యొక్క పాపాలు మీరు విడిచిపెట్టండి, మీ పాపాలు విడిచిపెట్టండి, దేవుడు నమ్మదగిన వాడు, దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని మాట వినండి, పరలోకం ఉంది, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, ఇదిగో పరలోకం నుంచి నేను వచ్చాను అనేటువంటి మాటని చెప్పాడు. కానివ్వండి నేను ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాను, ఈ మతాన్ని మీరు కూడా ఫాలో అవ్వండి అనే మాట ఆయన ఎక్కడ అనలేదు. ఆయన అంతా చెప్పిన మాట, ఆయన ఏ ఇబ్బందితో ఏ బాధతో ఎవరు వచ్చినా సరే వాళ్ళని వెంటనే ఇది నా వల్ల కాదు, ఇది నా పని కాదు అనలేదైనా. ఆయన చివరకు రక్తపు బిందువు మనందరి కొరకు, ఈ లోకము కొరకు దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమకు చిహ్నముగా సమస్తాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు దారపోసాడు. ఇది మనం గ్రహించాలా. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఒక మేలు కాదు, చెప్పని సత్యము కాని మేలు, అంటే నీ జీవిత కాలం అంతా చాలనేటువంటి మేళ్లతో నీ యొక్క జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అది దేవుల్లో ఉండేటువంటి మహా గొప్ప శక్తి. కాబట్టి ఆ శక్తిని మనం పుంజుకోవాలంటే నిత్యము మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలా, దేవుని యందు మనము నమ్మిక కలిగి దేవుని కొరకు జీవించాలా, లోకం వైపు చూడకూడదు. ఏ విధంగా మనము మంచి డాక్టర్ కావాలని ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా నో ప్రాబ్లం అని ఎలా వెళ్ళిపోతామో అలాగే మనము ఆయన ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరిలో ఎవరిలో ప్రత్యేకత ఉంది, ఆయన ద్వారా మనకు మేలు కలుగుతుందా లేదా అని గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా మనకుంది. అది మనం గ్రహిస్తేనే ఆ యొక్క మేలును మనం పొందుకుంటాం. ఆయన అందరినీ పిలుస్తున్నాడు, ఆయన ప్రతిరోజు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి మనం వస్తే మనకు మేలు కలుగుతుంది. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేలు లేకుండా బాధపడుతూ పోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండజాలరు. ఎందుకంటే ఆయన
మేలు చేసేటువంటి దేవుడుగా ఈ లోకానికి దేవుడు ఆయన పంపించున్నాడు. కాబట్టి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచున్నాం కాబట్టి అనుదినము ఈ విశ్వాస పరిమాణాన్ని ఆ తండ్రి ఎలా చెప్తున్నాడు, అయ్యా ఎక్కడైనా నాలో అవిశ్వాసం ఉంటే అది కూడా లేకుండా చేయమని అడిగినట్లు మనం కూడా మన యొక్క విశ్వాస జీవితంలో మనం రోజు దేవుడిని అడగాలి. ఎక్కడైనా అయ్యా మా యొక్క విశ్వాసంలో ఎక్కడైనా అరమరికలు ఉన్నాయా తీసివేసేనైనా మమ్మల్ని బలపరచు, నీ కృపచేత నింపుకొని మనం దేవుడిని మనం అడిగితే ప్రతిదీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మీరు అడగనందుకే మీరు పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. కాబట్టి మనం అడిగితే ఇచ్చేదానికైనా సిద్ధ మనసు కలిగి ఎల్లప్పుడూ ఉంటున్నాడు. కాబట్టి అలాంటి దేవుడిని కలిగినటువంటి మనము నిత్య ఆనందంతో నిత్య సంతోషంతో దేవునికి మహిమార్థకరంగా ఈ లోకంలో మనం జీవిద్దాము. కాబట్టి దేవునికి మహిమార్థకరంగా జీవించేటువంటి మనము ఆయనకు లోబడదాము. ఆయన యొక్క ఉద్దేశాలన్నీ లోకంలో ఆయన చెప్పిన ప్రతి మాటను మనం చేయగలిగిన పని అదే. మనం ఈ మంచి మాటను, ఈ యొక్క సువార్తను అనేకులకు తెలియచేసి దేవుని నామాన్ని మహిమపరదాము. దేవుడు ఈ దినము మనకిచ్చిన ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇదిగో తండ్రి, మమ్మల్ని బలపరుస్తూ అనుదినం నాయన నిత్యమైనటువంటి ఆనందంతో నింపుతూ, నీ కృపతో నింపుతూ, ఈ లోకాన్ని చూసి జడియక భయపడక దిగులు పడక నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుని జీవించేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు చెప్పని సత్యం కానీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఎందరైతే ఇబ్బందుల చేత బాధల చేత ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆ బాధలతో నా తండ్రి అలాగే ఆ ఊబిలో ఉండిపోతున్నారు, వారందరూ ప్రభా నీ మాటలు వినాలా, నీ ఎందు నమ్మిక ఉంచాలా. ఆ తండ్రి నాయన ఆ కుమారుడు యొక్క వేదన బాధ చూసి ఏ విధంగా వచ్చి అయా మీ దగ్గరకు వచ్చి ఎలా బ్రతిమాలుకున్నాడు, అలా బ్రతిమాలుకునేటువంటి మనస్సు నాయన ప్రతి బిడ్డకు పుట్టించి నాయన మీ ద్వారా మేళ్లు పొందుకుంటూ ఈ మేళ్ల ద్వారా ప్రభా నిత్య జీవానికి నాయన అందరూ అర్హులవునట్లు మీరు కృపను అనుగ్రహించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్. దేవుడు మనకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. హలో, మీకు ఒక చిన్న మాట అండి. మీరు ఈ యొక్క వీడియోలు చూస్తున్నారు, అందుని బట్టి కూడా మీకు చాలా సంతోషము. దేవునికి మహిమ కలుగును గాక. మీరు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా షేర్ చేసినప్పుడు మీరు కూడా నాతో పాటు దేవుడి రాజ్యాన్ని కట్టేదానికి పాలుభాగస్తులు అవుతారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.